హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మార్కెట్లో మనం ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా మన మెయిన్ ఫోకస్ ఎప్పుడు ఆర్ఓఐ మీద ఉంటుంది. ఆర్ఓఐ ఈజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయడం కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఎప్పుడు సర్చ్ చేస్తూనే ఉంటారు. అండ్ డెరివేటివ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాం, ఆప్షన్ బయింగ్లో రిస్క్ తీసుకుంటాము, అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ ఉంటాము, ఇంట్రాడేలో లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేస్తాం. బట్ ఈ ఆర్ఓఐని ఇంక్రీజ్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఎంటీఎఫ్. సో ఎంటీఎఫ్ స్టాండ్స్ ఫర్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. దీన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఈ వీడియోలో మనం ఎంటీఎఫ్కి సంబంధించి కొన్ని బేసిక్స్ నేర్చుకుందాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఎంటీఎఫ్ ద్వారా మనం ఆర్ఓఐని ఎలా ఇంక్రీజ్ చేయాలన్న విషయాన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఇప్పుడు చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ని నేను బై చేద్దాం అనుకుంటున్నాను, 10 shares. సో దీనికోసం నా యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2751 రూపీస్. 1373 రూపీస్ ఉన్న ఈ స్టాక్ని 10 shares నేను పర్చేస్ చేయాలంటే 13,730 రూపీస్ యాక్చువల్ రిక్వైర్మెంట్. ఇక్కడ మనం ట్రేడింగ్ కోసం పర్చేస్ చేసినప్పుడు అది ఇంట్రాడేలో లెవరేజ్ తీసుకుని దాన్ని పర్చేస్ చేస్తుంది. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ మనం చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి 5x లెవరేజ్ వచ్చినా మనకి ఉండే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ 3:20 లోపు మనం దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టింగ్లో మనం చూసినప్పుడు 10 shares ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం పర్చేస్ చేయాలంటే మన యాక్చువల్ మార్జిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి 13,742 రూపీస్. అండ్ ఇందాక మనం ఏదైతే ఇంట్రాడే లెవరేజ్లో తీసుకున్నామో దాన్ని 3:20 లోపు మనం స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇన్వెస్టింగ్లో పర్చేస్ చేసినప్పుడు మనం ఫుల్ మార్జిన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ స్టాక్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, లైక్ ఆఫ్టర్ 10 days కానీ ఆఫ్టర్ 10 years కానీ మనం సెల్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇన్వెస్టింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి ఎంటీఎఫ్కి సంబంధించిన స్పెషల్ అడ్వాంటేజ్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ పే లేటర్ వయా ఎంటీఎఫ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ 10 shares యాక్చువల్ పర్చేస్కి కావాల్సింది 13,730 రూపీస్. బట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైస్ విత్ ఎంటీఎఫ్ ఈస్ 3,000 రూపీస్. సో మనం ఒక 3,000 రూపీస్ అన్నది మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 10,715 రూపీస్ అన్నది మనకి డన్ ఫండింగ్ చేస్తుంది. అండ్ ఈ లెవరేజ్ మనం గమనించినట్లయితే 4.5 times లెవరేజ్గా ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ ట్రేడ్ కోసం మనం విత్ ఎంటీఎఫ్ యు ఆర్ పేయింగ్ 78% లెస్ ఆన్ దిస్ ట్రేడ్. లైక్ మనం యాక్చువల్గా 100 రూపీస్ పే చేయాల్సి వస్తే 100 - 78 మాత్రమే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎంటీఎఫ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే యూఆర్ఎల్లోకి వెళ్ళి దన్ ఎంటీఎఫ్ FAQ మీద మనం క్లిక్ చేస్తే మనకి dhan.co మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అన్న ఈ యూఆర్ఎల్ మనకు కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన విండో మన ముందు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏదైతే మనకుందో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకున్నందుకు మనం అప్రాక్సిమేట్గా 0.03% పర్ డే ఇంట్రెస్ట్ అన్నది డన్ చేసిన ఫండింగ్కి ఛార్జ్ చేస్తుంది. ఈ ఎంటీఎఫ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం. సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ 1,000 రూపీస్ ఉందనుకుందాం. ఈ 1,000 రూపీస్ ఉన్న స్టాక్ని పర్చేస్ చేయడానికి ఎంటీఎఫ్ ద్వారా మనం వెళ్ళినప్పుడు జస్ట్ 300 రూపీస్ ఫండింగ్ అన్నది ఇస్తే రిమైనింగ్ 700 రూపీస్ అన్నది మనకి డన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ 300 and 700గా ఉన్నప్పుడు డన్ ప్రొవైడ్ చేస్తున్న ఫండింగ్ అండ్ మనం మెయింటైన్ చేస్తున్న 300 రూపీస్ మార్జిన్ ఎన్ని రోజులైనా మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇన్వెస్టింగ్లో మనం ఫుల్ మార్జిన్ పెట్టి స్టాక్ని పర్చేస్ చేసినప్పుడు మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ దాన్ని ఏదైతే కొంత మార్జిన్ స్పెసిఫై చేస్తుందో జస్ట్ ఆ 300 రూపీస్ పెట్టి 1,000 రూపీస్ ఉన్న స్టాక్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ మార్జిన్కి సంబంధించి మనం ఎన్ని రోజులైతే హోల్డ్ చేస్తున్నామో అన్ని రోజులకి సంబంధించి కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ ఒక స్టాక్ని మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసాం, లైక్ ఒక 10 days నా స్ట్రాటజీ ప్రకారం నేను హోల్డ్ చేస్తే ఒక 5% పెరుగుతుంది అనుకుందాం. అలా అనుకున్నప్పుడు నేను ఎంటీఎఫ్లో పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ ఈ స్టాక్ కనుక ఒక 5% పెరిగితే మనం ఈ 10 days ఏదైతే హోల్డ్ చేస్తున్నామో స్టాక్ని దానికి ఎంటీఎఫ్లో అప్రాక్సిమేట్గా 0.4% మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ అవుతుంది. అండ్ విత్
6% అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ని నేను బుక్ చేసుకునే ఆపర్చునిటీ అన్నది ఈ MTF ఫెసిలిటీలో ఉంటుంది. సో ఈ MTFలో ఫండింగ్ అన్నది మనకి దన్ అప్రాక్సిమేట్లీ 700 స్టాక్స్ పైన ఇస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 1 crore వరకు ఫండింగ్ అన్నది మనకి దన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దన్ ప్రొవైడ్ చేస్తున్న ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఇంట్రెస్ట్ రేట్స్ని మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే అప్ టు 5 lakh రూపీస్ వరకు మనకి 12.49% పర్ యానంగా ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఉంది. అండ్ మీరు గమనించినట్లయితే మోస్ట్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బియాండ్ 5 lakh వెళ్ళడం అన్నది రేర్. అండ్ ఈవెన్ దో మీరు ఎక్కువ ఫండింగ్ తీసుకున్నా సరే ద ఇంట్రెస్ట్ రేట్ అన్నది 5 lakh to 10 lakh 13.49%గా ఉంది. అండ్ 10 lakh to 25 lakh 14.49%. అండ్ అబవ్ 50 lakh అన్నది 16.49%గా ఉంది. అండ్ ఈ MTF ఫెసిలిటీలో మనం ఎప్పుడైతే స్టాక్స్ పర్చేస్ చేస్తామో అప్పుడు సపరేట్గా మనం వెళ్ళి మళ్ళీ ప్లెడ్జింగ్ చేయాల్సిన నెసిటీ లేదు. మనకి దానిలో ఎప్పుడైతే మనం MTF ఆప్షన్ సెలెక్ట్ చేసి పర్చేస్ చేస్తామో ఆటోమేటిక్గా మన షేర్స్ అనేవి ప్లెడ్జ్ అవుతాయి. అండ్ ఈవెన్ సెల్ చేసేటప్పుడు కూడా మనం ఎటువంటి ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సిన లేదు. జస్ట్ 1 క్లిక్లో మనం సెల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ప్లెడ్జ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం అవి సెల్ చేస్తూ ఉంటుంది. అండ్ అగైన్ మనం డిపాజిటరీకి వెళ్ళి ప్లెడ్జింగ్ అన్ప్లెడ్జింగ్ అన్న ప్రాబ్లం కూడా మనకి లేదు. జస్ట్ 1 క్లిక్లోనే మనం ఈ MTF ఫెసిలిటీలో కంఫర్టబుల్గా బై అండ్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఈ MTF ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఈ MTFలో మనం పర్చేస్ వాల్యూ ఒక 5,000 రూపీస్ అనుకున్నాం. లైక్ మనం ఏవైతే షేర్స్ పర్చేస్ చేస్తున్నామో స్టాక్ వాల్యూ 100 రూపీస్ ఉంది. అండ్ మనం 50 షేర్స్ని పర్చేస్ చేస్తే మనం ఏదైతే కొలెటరల్ మార్జిన్ మనం ప్లేస్ చేయాలో ఆ మార్జిన్ వచ్చేసి మనకి 1250 రూపీస్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దన్ మనకి ప్రొవైడ్ చేసే ఫండింగ్ అనేది అప్రాక్సిమేట్లీ 3,750 రూపీస్గా ఉంటుంది. అండ్ దన్ ప్రొవైడ్ చేసిన ఈ 3,750 రూపీస్కి గాను మనకి ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్లీ పర్ డే 1.27 రూపీగానే ఉంటుంది. అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అన్నది బిలో 5 lakh రూపీస్గా ఉండడం వల్ల మనకి 12.49% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం MTF వాల్యూ మనం పర్చేజ్ చేసిన టోటల్ స్టాక్ వాల్యూ 5,10,000గా ఉంటే మనం పే చేయవలసిన మార్జిన్ నియర్లీ 1,27,000. అండ్ దీంట్లో 3,82,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ దన్ ఫండింగ్ ఇస్తుంది మనకి. అండ్ దీనికోసం మనకి నియర్లీ 130 రూపీస్ అన్నది ఇంట్రెస్ట్ రేట్ పర్ డేగా ఉంది. అండ్ దన్ ప్రొవైడ్ చేసిన ఈ 3,82,000 ఫండింగ్కి అప్రాక్సిమేట్లీ ఇంట్రెస్ట్ అన్నది 130 రూపీస్ పర్ డేగా ఉంది. అండ్ అగైన్ ఇది మనకి 12.49% స్లాబ్లో వస్తుంది. అండ్ డిఫరెంట్ స్లాబ్స్ని బట్టి మనకి అప్రాక్సిమేట్లీ పర్ డే ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ MTF టోటల్ పర్చేస్ వాల్యూ అనేది 1 crore ఉంటే మనం దానికోసం ప్రొవైడ్ చేయాల్సిన మార్జిన్ అప్రాక్సిమేట్లీ 25 lakh. అండ్ రిమైనింగ్ 75 lakh అనేది దన్ మనకి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ 75 lakhs ఫండింగ్కి మనకి దన్ ఛార్జ్ చేస్తున్నది ఓన్లీ 3,375 రూపీస్ పర్ డే. అండ్ మన దగ్గర కనుక ఒక షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఉండి ఒక 10-15 days లోపు మనం 5 to 10% ఆ స్టాక్లో కనుక మనం తీసే అండ్ మన దగ్గర కనుక మన రిస్క్ కెపాసిటీని బట్టి ఒక మంచి స్ట్రాటజీ ఉండి షార్ట్ టర్మ్లో మనం ఒక 5 to 10% ప్రాఫిట్ని మనం బుక్ చేయగలిగితే మనం పే చేసే ఇంట్రెస్ట్ అనేది దాంట్లో వెరీ నామినల్ ఇంట్రెస్ట్ రేట్గా ఉంటుంది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.4%. అండ్ రిమైనింగ్ 4.6% అన్నది మనకి కంప్లీట్ ప్రాఫిట్గా ఉంటుంది. అండ్ MTFతో పర్చేస్ చేయడము అండ్ విత్ FDF పర్చేస్ అండ్ వితౌట్ MTF పర్చేస్ మనం ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అండ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. వితౌట్ MTF ఒక 10 షేర్స్ని మనం 1,000 రూపీస్ బై ప్రైస్లో పర్చేస్ చేద్దాము అనుకుంటే మనకి ఫండింగ్ అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్గా ఉంటుంది. అండ్ దీనికోసం ఉండే టోటల్ బై వాల్యూ అన్నది మనం 10,000 మన మార్జిన్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన స్ట్రాటజీ ప్రకారం ఒక స్వింగ్ స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు సెల్ ప్రైస్ అనేది 1,400గా ఒకవేళ ఉంటే మనకి టోటల్ సెల్ వాల్యూ అనేది 14,000 రూపీస్గా ఉంటుంది. అండ్ గ్రాస్ ప్రాఫిట్ని మనం గమనించినప్పుడు విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్. అండ్ మనకి ఈ స్వింగ్ స్ట్రాటజీ ప్రకారం అండ్ దీని హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనం ఒక 10 days ఉందనుకుందాం. అప్రాక్సిమేట్లీ 48 రూపీస్ అన్నది గవర్నమెంట్ ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది. అండ్ ఈ టోటల్ సినారియోలో మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 39.52%గా ఉంది. అండ్ ఒకవేళ ఇదే స్ట్రాటజీని నేను MTFలో కనుక చేస్తే
క్వాంటిటీ అన్నది అప్రాక్సిమేట్లీ నాకు 4x లెవరేజ్ తీసుకుంటే 40 క్వాంటిటీ వస్తుంది. అండ్ 40 క్వాంటిటీ ఇంటూ 1000 అండ్ ఎంటీఎఫ్తో నాకు బై ప్రైస్ అన్నది ఆటోమేటిక్గా 250 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ మనకి ఈ టోటల్ ఫండ్స్ మనం అప్రాక్సిమేట్లీ 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 30,000 రూపీస్ అన్నది మనకి దన్ ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్ బై వాల్యూ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్గా ఉంటుంది. అండ్ సేమ్ అదే స్ట్రాటజీలో 1,400కి నేను ఎగ్జిట్ అయితే టోటల్ సెల్ వాల్యూ అనేది ఇక్కడ 56,000గా ఉంటుంది. ఇక్కడ మనం వితౌట్ ఎంటీఎఫ్ పర్చేస్ చేసినప్పుడు అది నియర్లీ 4,000 రూపీస్గా ఉంటే విత్ ఎంటీఎఫ్ మనం పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ 16,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ విత్ ద సేమ్ హోల్డింగ్ పీరియడ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది 0.0342%గా ఉండడం వల్ల అండ్ ఈ 10 డేస్కి సంబంధించి మనం అప్రాక్సిమేట్లీ పే చేయవలసిన ఇంట్రెస్ట్ వచ్చేసి 102 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఈ షేర్స్ ప్లెడ్జింగ్ అండ్ ప్లెడ్జింగ్ కోసం మనకి దన్ అన్నది ఎటువంటి ఛార్జెస్ చేయదు. బట్ దీనికోసం మనం డిపాజిటరీకి కొంత ఛార్జెస్ అన్నవి పే చేయాల్సి ఉంటుంది. సో వాటిని అదర్ ఛార్జెస్ 192 రూపీస్గా ఉంటాయి. సో టోటల్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈ 16,000లో నుంచి ఛార్జెస్ మైనస్ చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 15,704 రూపీస్గా ఉంటుంది. అండ్ ఇలా మనం 39.52% ఉన్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని మనం అప్రాక్సిమేట్లీ 157 వరకు మనం ఇంక్రీజ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ దన్ ప్రొవైడ్ చేస్తుంది విత్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అండ్ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అన్నదాన్ని మనకి దన్ అప్రాక్సిమేట్లీ 700 స్టాక్స్కి ఇస్తుంది. అండ్ ఈ ఎంటీఎఫ్కి సంబంధించి మార్జిన్స్ ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఎంటీఎఫ్ క్యాలిక్యులేటర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇది మనల్ని ఏదైతే స్క్రిప్ట్ మనం పర్చేస్ చేయాలనుకుంటున్నాం, ఫర్ సపోజ్ నేను SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నా బై వాల్యూ అన్నది 800 రూపీస్ అండ్ సెల్ వాల్యూ అన్నది 900 రూపీస్. 100 క్వాంటిటీని నేను పర్చేస్ చేసి 10 డేస్ నేను హోల్డ్ చేస్తే అప్రాక్సిమేట్లీ నా ఫండింగ్ అన్నది 17,000 రూపీస్ ఉంటే దన్ 62,000 అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ ఫండింగ్ ఇస్తుంది. అండ్ బై వాల్యూ సెల్ వాల్యూ మనం ఇక్కడ గమనించినప్పుడు ప్రాఫిట్ అన్నది అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్గా ఉంది. అండ్ వితౌట్ ఎంటీఎఫ్ నేను పర్చేస్ చేసినప్పుడు ఈ స్టాక్స్ని ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 12.19%గా ఉంది. అండ్ వితౌట్ ఎంటీఎఫ్ నాకు 12.19%గా ఉంటే విత్ ఎంటీఎఫ్ నా ROI అన్నది 54%గా ఇక్కడ ఉంది. అండ్ ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో మనకి ఎంత టర్న్ ఓవర్ జరిగింది అండ్ ఎక్స్చేంజ్ దీనికోసం చేసిన ఛార్జెస్, GSTs అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్, సో ఇట్లా మనకి టోటల్ ఛార్జెస్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇక్కడ ఎంటీఎఫ్ క్యాలిక్యులేటర్లో చూడొచ్చు. అండ్ మనం ఏదైతే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ మార్జిన్ ఫండింగ్ని యూజ్ చేసుకొని విత్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్కే మనం ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ చేసి మన ROIని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనం పర్చేజ్ చేసినప్పుడు పైకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నాం లైక్ మన స్ట్రాటజీ ప్రకారం మనం పర్చేజ్ చేసిన తర్వాత స్టాక్ మనకి ఫేవరబుల్గా మూవ్ అయిన కండిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ వాట్ ఇఫ్ షేర్ అనేది నాకు నెగటివ్ డైరెక్షన్లో నేను అనుకున్న డైరెక్షన్కి ఎగైనెస్ట్గా మూవ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? లైక్ దీనికోసం మనం చేయవలసిందల్లా సింపుల్ ప్రాసెస్. అండ్ ఏవైతే స్టాక్స్ మనం ఎంటీఎఫ్ ఫెసిలిటీ యూజ్ చేసి పర్చేస్ చేస్తున్నామో దానికోసం మనం చేసిన మార్జిన్ ఫండింగ్ ఏదైతే ఉందో కొలాటరల్ మార్జిన్ ఫండింగ్, అది తప్ప మనం ఇంకా ఎటువంటి మార్జిన్ని ప్రొవైడ్ చేయవలసిన పని లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ షేర్ కనుక మనం అనుకున్న డైరెక్షన్కి ఎగైనెస్ట్గా మూవ్ అయ్యి ఒకవేళ నేను తీసుకున్న షేర్ కనుక లాస్లోకి వెళ్ళింది అనుకుందాం, అలాంటి కండిషన్లో మనం ఏదైతే మార్జిన్ ప్రొవైడ్ చేసామో ఆ మార్జిన్లో నుంచి లాస్ అనేది డిడక్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి షేర్ ఎగైనెస్ట్గా మూవ్ అయ్యి లాస్ అన్నది అప్రాక్సిమేట్లీ మన మార్జిన్లో 80% వరకు, మోర్ దాన్ 80% ఆఫ్ అవర్ ఫండింగ్ ఉంటుందో, నియర్లీ 20%గా మన మార్జిన్ ఉన్నప్పుడు దన్ RMS అన్నది ఆటోమేటిక్గా లిక్విడేట్ చేస్తుంది. ఈ లిక్విడేషన్ని అవాయిడ్ చేయడానికి మనం సింపుల్గా మనం ఏదైతే మార్జిన్ ప్రొవైడ్ చేయాలో ఆ మార్జిన్ వరకు ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ షేర్స్ లిక్విడేషన్ అన్నది కూడా ఉండదు. అండ్ ఎప్పుడైతే మన హోల్డింగ్ కవరేజ్ లెస్ దాన్ 20% ఉంటుందో అలాంటి కండిషన్స్లోనే మనకి RMS అనేది లిక్విడేట్ చేస్తుంది. దీనికోసం మనం సింపుల్గా మనం ఏదైతే మార్జిన్ ఆ పర్టికులర్ స్టాక్కి ప్రొవైడ్ చేయాలో
ఇఫ్ ఇన్ కేస్ మనకి అగైనెస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు జస్ట్ ఆ మార్జిన్ అన్నది మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ మనకి అగైనెస్ట్గా స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఈ మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అండ్ బియాండ్ దట్ మనం ఈవెన్ కావాలంటే లైఫ్ టైం వరకు ఇదే విధంగా మనం ఆ స్టాక్ని హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నాట్ ఫర్ 10 days, నాట్ ఫర్ 15 days, లైక్ ఒక 1 year తర్వాత అమ్మాలన్నా, ఒక 5 years తర్వాత అమ్మాలన్నా మనం షేర్స్ అనేవి పర్చేస్ చేసి మన ROIని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఏవేవైతే స్టాక్స్కి దాని ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ స్టాక్స్ లిస్ట్ మొత్తం మనం ఇక్కడ సింపుల్గా చూడొచ్చు. మనకి ఏదైతే స్టాక్, ఫర్ సపోజ్ నేను టాటా ఎలక్సీ షేర్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే టాటా ఎలక్సీ అన్న షేర్లో మార్జిన్ రిక్వైర్మెంట్ యూజర్ ఫండ్స్ 24 ఉంటే అప్రాక్సిమేట్లీ 76% ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ లెవరేజ్ ఆఫ్ 4.17%. ఇక్కడ మనం చూసినట్లయితే టాటా కన్జ్యూమర్స్లో అది 4.55గా అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్స్లో అది 3.08గా ఉంది. అండ్ మనం ఈ మార్జిన్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నంత కాలం మనం మన స్టాక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా హోల్డ్ చేసుకునే ఫెసిలిటీ మనకి MTFలో ఉంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, MTF ఫెసిలిటీని యూజ్ చేసుకొని మనం ROIని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో అండ్ ఈ MTF ఫెసిలిటీకి సంబంధించి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. థ్యాంక్ యూ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.